వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ఎల్ఎల్డి ఎలక్షన్ లో పాల్గొని సక్సెస్ఫుల్ గా ఎదుర్కోగలిగారు. అటువంటి ఎలక్షన్ 85-86% ఒక పార్లమెంట్ ఎలక్షన్ అయితే దాన్ని తక్కువ చేసి చూపించి ఏదో అధికారుల బలంతో ఇంకొక వేరే విధంగా ఏదేదో జరిగిపోయిందని చెప్పి కథలు అల్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇందాక చూపించారు ఏదైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లిస్ట్ ఇక్కడ ఉన్నారు. దీంట్లో దాదాపు 80% మంది పైనే వారిపైన ఏం కేసులు లేవు. వాళ్ళేం రౌడీ షీటర్లు కాదు. వారు సామాన్యమైన కార్యకర్తలు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం బూత్ లో కూర్చున్న ఏజెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళలో అందరూ కూడా అన్ని కులాల వారు ఉన్నారు. ఏదో ఒక్క కులం వారు కాదు, అన్ని కులాల వారు ఉన్నారు. దెబ్బలు తగిన వాళ్ళు అన్ని కులాల వారు ఉన్నారు. ఏదో చిత్రీకరిస్తున్నారు. ఒకటే దానిపైన పడి ఇలా చేశారు, అలా చేశారని అందరూ ఉన్నారు. దీన్ని మంజులో ఉంది. ఆమె ఎంత ప్రాణానికి ఎదురెళ్ళి మరి నుంచోవటం అనేది మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఆమె మీద రోడ్ షీట్ ఉందా? ఆమె మీద ఉన్న ఇక్కడ క్రైమ్ ఉందా? ఆమె మరి దెబ్బ తగలేదా? వీళ్ళందరూ ఏమన్నా రౌడీగా కాదు కదా. సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి, గట్టిగా జరగాలని చెప్పి నుంచొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళు కాదు, ఈ 74 మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగిలియో వీళ్ళందరూ కూడా. కానీ దీన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకొని మేము ఏదో చేసామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుంది. ఇందాక ఆ ఫోటో ఒకటి చూపించారు. ఏదైతే బర్త్డే పార్టీలో మీరు చూస్తా ఉన్నారు. ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకోవడం. ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒక సిఐ, ముగ్గురు సిఐలు, ముగ్గురు ఎస్ఐలు, హోంగార్డు ఈ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుంది. మీ అందరికి కనిపిస్తా ఉన్నాం. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మా ఫోన్లు డేటా తీసుకోండి, అన్నీ తీసుకోండి. ఇందాక బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్లు సిట్టింగ్ జడ్జితో కూడా చేయించండి. ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్. మేము ఈ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టండి, వాళ్ళు ఇబ్బంది పెట్టండి అని చెప్పి ఎక్కడైనా ఉంటే కనుక రెడీ విత్ ఛాలెంజింగ్. నేను రెడీ టు గివ్ నా ఏదైతే డేటా ఉందో, ఫోన్ ఉందో, అన్ని నా డివైస్ అన్ని నాయే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా డివైస్ ఇవ్వడానికి రెడీ. మీరు రెడీయా? మీరు ఎన్నిసార్లు మాట్లాడారో వీళ్ళందరూ ఆఫీసర్స్తో కానీ మీరు చెప్పగలరా? మీరు రెడీగా ఉన్నారా ఛాలెంజ్ తీసుకోవడానికి? ఈ విధంగా అధికారం దుర్వినియోగం చేశారు కాబట్టి చాలా చోట్ల బదిలీ చేశారు. దీనికి ఎవరో బయట నుంచి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారని. కాబట్టే ఎలక్షన్ సజావుగా సాగాలి అంటే మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కలర్ గంతులు కట్టుకొని లేరు కదా. వాళ్ళకి కనిపిస్తుంది కదా ఏమవుతుంది మార్చర్లో అని. ఇప్పుడు ఈ రోజు అయింది కాదు కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అయింది. వాళ్ళు చూశారు కాబట్టి న్యూమరస్ కంప్లైంట్స్ వెళ్ళి కాబట్టి వారు ఈ అధికారులందరినీ కూడా కొద్ది గొప్ప మార్చారు. ఇంకా మార్చలేదు. ఇంకా మార్చుంటే ఇంకా సజావు సాగేది. ఎందుకని చెప్తా ఉన్నానంటే ఆ రోజు వైలెన్స్ జరిగింది అంటే ముఖ్యమైన కారణం కింద పోలీసు ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల ఫోన్లు చేసిన మా కార్యకర్తలు, నాయకులు ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది అవుతా అని ఫోన్ చేశాం, కానీ కనీసం చాలా చోట్ల రెస్పాన్స్ రాలేదు. అదిగో వస్తున్నాం అన్నారు, కానీ గంటల తరబడి వెయిట్ చేసిన ఎవరు రాలేదు. ఒక గ్రామంలో అయితే పోలింగ్ ఏజెంట్ గా కూర్చున్నందుకు ఆయన్ని బయటికి తీసుకురాలేక వాళ్ళ ఫ్యామిలీ లోపల పడేసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ లోపల కళ్ళగుంట్లో కొడితే కనీసం అంబులెన్స్ కూడా లోపల రాని పరిస్థితి. పోలీసులు ఫోన్ చేస్తే పోలీసు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి. ఇది నేనేదో కథలు అడుగుతుంది కాదు, ఇది ఫ్యాక్చువల్ అయింది. హాస్పిటల్లో కూడా ఉన్నారు, మీరు వెళ్ళి కలవచ్చు ఆ పేషెంట్స్. దీన్ని పక్కకు తోసేసి దీన్ని పక్కన పెట్టేసి ఏదో అధికారాన్ని ఉపయోగించున్నారు, లేకపోతే ఇంకోటి ఉపయోగించుకోవాలి. ఐఎమ్ ఛాలెంజింగ్ మళ్ళీ చెప్తా ఉన్నా. మేము ఎక్కడన్నా ఒక అధికారికి ఫోన్ చేసి ఏ విధమైన ప్రలోభానికి గురి చేసినా వీఆర్ రెడీ టు ఫేస్ ఇన్ యాక్షన్. మీరు సిట్తో చేయిస్తారా, ఇంకోటితో చేస్తారా, ప్లీజ్ డూ ఇట్. మా ఫోన్సే కాదు, మా కదలికలు కానీ లాస్ట్ 1 month నుంచి కానీ అన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. దీనికేమి పెద్ద ఇదేగా అవసరం లేదు. మేము ఎవరిని కలిసాం, ఎక్కడ కలిసాం, ఏం చేసాం అనేది ప్రతి ఒక్కరికి ఓపెన్గా ఉంది. ఎక్కడా కూడా మేము ఇలా బర్త్డే పార్టీలో పోలీసులు అందరూ పిలిచి మాట్లాడటం కానీ
ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఎక్కడా చేసింది లేదు. దయచేసి ఈ ఎలక్షన్ని 2024 మే 11 జరిగిన ఎలక్షన్ తప్పు చేసి మాత్రం మాట్లాడతాం. ఇది చేసిన ఈ ఎలక్షన్ ప్రజలు చేసిన ఎలక్షన్, నర్సరావుపేట పల్నాడు ప్రజలు చేసిన ఎలక్షన్, మాచల ప్రజలు చేసిన ఎలక్షన్, తెలుగుదేశం క్యాడర్ చేసిన ఎలక్షన్. దీంట్లో అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా వచ్చి మా వెనక నుంచొని పనిచేశారు. ఏదో ఒకరు పనిచేసి ఒకళ్ళే పనిచేశారని దయచేసి చిత్రీకరించేదానికి దయచేసి ఆపమని మమ్మల్ని కోరుతాం. మీరే చూడండి, మీ అందరు మీడియా మిత్రులకి అందరూ చెప్తాం, దీంట్లో మీకు ఉన్నాయి ఎవరైతే దెబ్బలు తగిలి ఉన్నారు వీళ్ళందరూ ఒక్కరు వాళ్ళు ఉన్నారా అందరూ ఉన్నారు కదా, దీంట్లో అందరూ ఉన్నారు కదా. ఎందుకు దయచేసి ఇది బయటికి తీసుకురావట్లేదు? మీడియా మిత్రులు కోరుతా ఉన్నా, వీళ్ళు వెళ్ళి కలవండి దయచేసి. హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు, కలిసి వాళ్ళని అడగండి ఏమైంది ఆ రోజు అని కనుక్కోండి, దీన్ని బయటికి తీసుకురండి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉందో దయచేసి దాన్ని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము రెడీగా ఉన్నాం, అమ్మారెడ్డి గారు రెడీగా ఉన్నారు, మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా రెడీగా ఉన్నారు. తీసుకోండి, మా డేటా తీసుకోండి, మా ఫోన్ కాల్స్ తీసుకోండి, వెరిఫై చేయండి ఎవరితో ఏం మాట్లాడామో, ఏ విధంగా ఏం మాట్లాడాలి. వెరీ ట్రాన్స్పరెంట్గా మేము వెళ్ళి అడగడం జరిగింది. మేము 150 పోలింగ్ బూత్ స్టేషన్స్ ఇచ్చాము. ఈ 150 స్టేషన్స్లో ఈ 150 పోలింగ్ బూతుల్లో దయచేసి సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి అని చెప్పి అడిగాము. అది ట్రాన్స్పరెంట్గా అడిగాం. ఈ 150లో పెట్టండి. అడిగినప్పుడు కూడా చెప్పారు ఏమంటే, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి. మీరు తీసుకొని ఏదైతే 150 ఇస్తారో 200 ఇస్తారు, వాళ్ళ దగ్గర కూడా తీసుకొని ఈ 300 350 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వీటిలో గట్టిగా బందోబస్తు పెట్టండి. ప్రశాంతంగా ఎలక్షన్ జరిగితే మాకు కావాల్సిన ప్రశాంతంగా ఎలక్షన్ జరగడం అని చెప్పి చెప్పడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.